అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి, జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఫలితాలు వస్తాయి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు, సమయ పాలనకు, ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అయితే అంశంలోకి వస్తే, మార్చి 13వ తేదీ గురువారం యొక్క మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో, వ్యాపారంలో మీరు కొన్ని మెలకువలు అయితే నేర్చుకోబోతున్నారు. కుల వృత్తులు చేసేవారు కానీ, ఇతర ఏ పనులు చేసేవారైనా కానీ ఆ పనిలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే మీడియా రంగంలో వర్క్ చేసే ఉద్యోగస్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ఒక శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఒక విజయాన్ని అయితే అందుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుల వృత్తులు చేసేవారికి కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు కూడా శుభవార్త వినే అవకాశం కనిపిస్తున్నాయి. కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా మీరు కొంత నిరాశకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు యోగా, మెడిటేషన్ చేసుకోవడం ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే, చాలా కాలం నుండి ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, ఇంకా ఒకప్పుడు నైబర్స్గా ఉండి విడిపోయిన వ్యక్తుల నుండి కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట ఉండే వ్యక్తులు కావచ్చు. ఒక స్త్రీతో మాట్లాడాలని, తనతో మీ కొన్ని విషయాలు చర్చించాలని అనుకుంటున్నారు. కానీ వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ మీకు తెలియదు. ఈరోజు అనుకోకుండా ఆ స్త్రీని మీకు ఫోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం వల్ల ఆ ఫోన్ కాల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో ఒక యూటర్న్ తీసుకునే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి. అయితే ఈ కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ధూప నైవేద్యాలతో పూజ చేయడం మాత్రమే కాదు, తులసి కోట దగ్గర కూడా ప్రతి శుక్రవారం దీపం వెలిగించండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని పెట్టండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి 2025 సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటున్నారు కదా. అయితే ఏ స్త్రీ మీకు ఫోన్ కాల్ చేస్తుంది, ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో ఎటువంటి మార్పును తీసుకొని వస్తుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం, విద్యా విషయాల్లో సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు మేలు చేస్తాయి. సంతాన, విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంట బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు కలిగిన ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి ఇతరులకి ధన సహాయం చేయండి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతుంటాయి.
వ్యక్తులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో అవంతరాలు తొలగును. వ్యాపారంలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన యోగ ఏర్పడడం, గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరగడం, చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. గృహమున శుభ కార్యక్రమాలపై ప్రయత్నిస్తారు. శ్రేష్టమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. విజయసిద్ధి కలగడం, ప్రారంభించిన పనులు ఆశించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభ వార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. మనశ్శాంతి లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది. శుభకాలం అనేది చెప్పవచ్చు. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు అందుకుంటారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థిక లాభాలు ఏర్పడడం, దైవబలం ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. సన్మార్గంలో ఉన్నట్టు సాగి సత్ఫలితాలు సాగిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందడం, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సరళంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు తొలగును. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగును. కలహాలకు దూరంగా ఉంటారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలు చేసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో సలహా చేసి మేలు చేస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలుగుదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేరనివ్వద్దు. మృదు సంభాషణ వల్ల కలహాలు దరిచేరవు. ప్రారంభించినటువంటి పనుల్లో విజయాలను అందుకుంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభవార్తలు పంచుకుంటారు. మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధానంగా ముందుకు సాగుతారు. ఆత్మశక్తితో ముందుకు సాగుతారు. వ్యాపార రంగంలో వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఒక సమస్యను పరిష్కరిస్తారు. కొన్ని సందర్భాలలో ఒక మెట్టు తిరిగి వ్యవహరించడం చాలా మంచిది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. చేపట్టే పనులలో ఆటంకాలు తొలగును. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చేపట్టినటువంటి పనులు ఆటంకాల్లో ఎదురైన వాటిని అధిగమిస్తారు. అదృష్టం వహిస్తుంది. వ్యక్తుల సహకారం లభిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదే విధానంగా మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి తగ్గ ధనం లభిస్తుంది. పెద్దలు నీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగపోవడం చాలా మంచిది. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు తొలగును. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు. ఒక వ్యవహారంలోనే ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవడం చాలా మంచిది. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనశ్శాంతి లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసరమైన విషయాల గురించి కాలాన్ని వృధా చేయవద్దు. మనశ్శాంతి లోపించకుండా చూసుకుంటారు. మిశ్రమ వాతావరణం అనేది చెప్పవచ్చు. అదే విధానంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తొలగునం. ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్య సమస్యల తొలగును. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అనవసరమైనటువంటి ఆందోళన లేకుండా విజయకేతనం వరిస్తారు. మనసులో నిమగ్నం చేస్తారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. దృఢంగా ఉంటారు. కీర్తిని గడిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క కోరికలు నెరవేరడం. కన్యారాశి వారికి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.